దేవుడు ఒక పక్కట అంటున్నాడు, సాతానుడు ఒక పక్కట అంటున్నాడు. ఈ రెండు మాటల మధ్యలో మనం ఏం చేస్తాం? కాసేపు అయ్యున్నప్పుడేమో చెప్పాలి, సాతానుడు చెప్పే మాటలు వింటాను, భయము, ఆందోళన, టెన్షన్లు మొదలైతాయి. ఒక పక్క దేవుడు చెప్తున్న మాటలను ఏంటంటేనో ధైర్యము, విశ్వాసము, దేవుడు ఉన్నాడని బలం వస్తుంటుంది. ఈ రెండిటి మధ్యలో మనం నలిగిపోతాం. ఈ నలిగిపోయే సమయమే ఒక శ్రేష్టమైన మధుర అనుభవం. ఇది కష్టం అనుకుంటున్నారు మీరు, కానీ మధురం. మారా జీవితం మధురంగా మార్చినట్టుగా నీ మారా జీవితం అంటే చేదు జీవితం, కష్ట జీవితం, శ్రమ జీవితం. చేదు తాగుతుంటే ఎంత బాధగా ఉంటుందో, చేదు అనుభవిస్తుంటే ఎంత బాధగా ఉంటుందో, చేదులో మింగుతుంటే ఎంత బాధగా ఉంటుందో, ఆ చేదు పోయిన తర్వాత, కడుపులో పోయిన తర్వాత ఆ చేదు చేసే పని గొప్ప రోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇండిషన్ పొడిచేటప్పుడు ఎంత నొప్పి వస్తుందో, తర్వాత ఆ ఇండిషన్ లోపలికి పోయి పనిచేసిన తర్వాత మళ్ళీ జ్వరం తగ్గని అంత శక్తి వస్తుంది. అలాగనే చేదు అనుభవాలు కొన్నిసార్లు ఎదురవుతున్నాయి అంటే అది నిన్ను మధురంగా మార్చడానికి ప్రణాళికలు వేస్తున్నాడు దేవుడు. చప్పలు కొడతాం యేసుకి, దేవునికి మహిమ కలుగును గాక. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక అందుర సన్నిధి, ఇహలోక నీ ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఒకసారి యేసే గడిగా స్తోత్రాలు చూద్దామా? యోహాను సువార్త 4:50. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు చెప్పాడంట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యోహాను సువార్త 4:50 చూద్దామా? అందరు తీయండి బైబిల్లో. 4 యేసు నీళ్లను ద్రాక్షారకం చేసిన గలిలయ కానా తిరిగి వచ్చిన తర్వాత అతడి కపర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉన్నాడంట. రోగి అయిన తర్వాత అతడు విని ఆయన వద్దకు వచ్చాడు. ఒక ప్రధానుడు కుమారుడు రోగి ఉన్నాడని విని యేసు ప్రభు దగ్గర ఒక అద్భుతం చూసి
ఏం అద్భుతం చేశాడంటే కానాను వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం చూసి యేసు దగ్గరికి వచ్చాడు. ఇంత అద్భుతం చేసిన దేవుడు నా కుమారుడు రోగాన్ని కూడా తగ్గిస్తాడని విశ్వాసంతో వచ్చాడు. వచ్చి తన పరిస్థితి అంతా ప్రభువుకు చెప్తే, నువ్వు వెళ్ళు, నేను వచ్చి ప్రార్థన చేయమంటావా? అవసరం లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా. అంటే దేవుని మాట మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఆమెన్ చదవమా? సాతానుగాడి మాట మీద నమ్మకం పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరి మనకి ఎక్కువగా ఏ వినపడుతుంటాయి? మనం ఏది అయ్యో ఎక్కువ? సాతానుగాడి మాటలే. వాడి మాటలకి బాగా లోపలికి దూరిపోతుంటాయి. యేసయ్య మాటలు కూడా అంతకన్నా ఎక్కువగా దూరితే వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించునుగాక. ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ, నీ విశ్వాసంతో నువ్వు వెళ్ళి ఇంటికి, నువ్వు వెళ్ళే లోపల నీ కుమారుడు స్వస్థపరుస్తాడు, నీవు కూడా చావడు, బ్రతికిస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసంతో నువ్వు ఇంటికి వెళ్ళు. ఈరోజు నువ్వు ఏదైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చావో, విశ్వాసంతో ఏది అడిగావో, విశ్వాసంతో ఏదైతే మొరపెట్టావో, విశ్వాసంతో ఏదైతే నీ సన్నిధిలో కూర్చున్నావో, విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర మొరపెట్టావో, ఈ మొర దేవుడు విన్నాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా విశ్వాసముతో చక్కగా దేవుడే చూసుకుంటాడని, నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య దేవుడే చూసుకుంటాడని విశ్వాసంతో వెళ్ళు. దేవుడే తగిన సమయంలో కార్యము చేయునుగాక. ఇంటికి వెళ్ళే లోపల కుమారుడు బతికున్నాడా చచ్చిపోయాడా? చెప్పాలి. బ్రతికాడు. ఈరోజు నువ్వు కూడా బ్రతుకుదునుగాక, మనం కూడా బ్రతుకునుగాక, దేవుడే బ్రతికిచ్చునుగాక. సాతానుగాడు చంపుతానంటే దేవుడు బ్రతికిస్తానంటున్నాడు. సాతానుగాడు నీ సమస్యలు తీరవంటే ప్రభు అన్నా నీ సమస్యలు తీరుస్తానంటున్నాడు. సాతానుగాడు నీ రోగం తగ్గదంటే దేవుడు అన్నా నీ రోగాన్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. సాతానుగాడు నీకు ఉద్యోగం రాదు, నీ అప్పులు తీరవంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఉద్యోగం వచ్చింది, నీ అప్పులు తీరతాయి, భయపడమాక అంటున్నాడు. గడిగా స్తోత్రాలు చూద్దామా? నీకెవరు లేరు, నీకు అండలేరు, నీకు తోడు లేరు, నీకు ఎవరున్నారు అంటున్నాడా? దేవుడు అంటున్నాడు, నేనున్నాను అంటున్నాడు. చప్పలు కొడతాం యేసయ్యకి. హల్లెలూయా. ఎవరున్నా అంటున్నాడు? యేసయ్య కావాలా? అందరు కావాలా? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువలేదయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువలేదయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా బంధుమిత్రు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువలేదయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను మరువలేదయ్యా. నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా అన్నదమ్ము నీవే యేసయ్యా. హల్లెలూయా. అందరూ విడిచిన నేను నీతో ఉంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్ చూద్దామా? చేతులు గడిగా స్తోత్రాలు చూద్దామా? కాబట్టి ఇక్కడ యేసు తన కుమారుడు బ్రతుకుతాడని చెప్పాడు. కానీ ప్రజలందరమో అతని కుమారుడు ఏమైపోతాడు అంటున్నారు? చనిపోతాడు, ఇంక సావు వచ్చింది, అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సాతానుగాడు ప్రజలందరిలో భయాన్ని కలగజేశాడు. చనిపోతాడు అబ్బాయి, ఇంక అయిపోయింది అంటున్నాడు. కానీ ఆయనేమో ఎవరి మీద విశ్వాసంతో వచ్చాడు? యేసయ్య మీద విశ్వాసంతో ఒకసారి తండ్రి అడుగుపెట్టి ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడని చెప్పాడు. దేవుడు అద్భుత రీతిగా దేవుడి మాట నెరవేరింది. ఆమేన్ చూద్దామా? నీ మాట నా మాట నెరవేర్చడు కానీ యేసయ్య మాట నెరవేరునుగాక. సాతానుగాడి మాట ఓడిపోవునుగాక.
యేసయ్య మాటే అక్షరాల నీ పట్ల నా పట్ల పరిచర్య పట్ల నెరవేరునుగాక.